లోకల్ న్యూస్. వ్యక్తిత్వ వికాసంతోనే ఉన్నత రంగంలో రాణింపు. గిరిరాజ్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన. కూనరిల్లుతున్న ప్రాథమిక విద్య, మధ్యాహ్న భోజన ఏజెన్సీల నిర్లక్ష్యం. బల్క సుమన్ వ్యాఖ్యలపై భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు. టీయూడబ్ల్యూజే, ఐజేయూ రాష్ట్ర నాయకులను సన్మానించిన పలువురు. మరిన్ని వార్తలు చూసే ముందు హెడ్లైన్స్. బల్క సుమన్ పై బగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు. బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్. వ్యక్తిత్వ వికాసంతోనే ఉన్నత రంగంలో రాణింపు. బ్లూ రిబ్బన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన. కూనరిల్లుతున్న ప్రాథమిక విద్య, ఉపాధ్యాయులు ఫుల్, విద్యార్థులు నిల్. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే తెలంగాణ ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్ నందు జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఈరంటి లింగం మరియు ఎస్సీసీఎల్ నగర అధ్యక్షులు వినయ్ కుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ చౌరస్తా వద్ద బల్క సుమన్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఈరంటి లింగం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బల్క సుమన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నాయకునిపై అలాంటి వ్యాఖ్యలు చేయడం బల్క సుమన్ సిగ్గుమాలిన తనానికి నిదర్శనమని ఆయన అన్నారు. గతంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని, ఇవ్వనప్పుడు దళితులను ముఖ్యమంత్రి చేస్తామని చేయని సందర్భంలో బల్క సుమన్ ఎందుకు మాట్లాడలేదన్నారు. కేసీఆర్ దగ్గర బానిసగా బల్క సుమన్ వ్యవహరిస్తున్నాడని ఆయన అన్నారు. టీఆర్ఎస్ నాయకులు అధికారం కోల్పోవడం ద్వారా ఏమి చేయాలో తెలియక మాట్లాడుతున్నారని, ప్రజలు తిరస్కరించినప్పటికీ టీఆర్ఎస్ నాయకులకు ఇంకా బుద్ధి రాలేదని, బల్క సుమన్ కానీ ఇక ఎవరైనా టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులపై గాని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని, రోడ్లపై తరిమి కొడతామని ఈరంటి లింగం వ్యాఖ్యానించారు. ఈ పత్రికా సమావేశంలో రాష్ట్ర ఎస్సీసీఎల్ కన్వీనర్ దేగం ప్రమోద్, జిల్లా సేవాదళ అధ్యక్షులు సంతోష్, నగర ఎస్టీసీఎల్ అధ్యక్షులు సుభాష్ జాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కేశవ మహేష్, శోభన్, అవిన్ నర్సింగ్రావు, మోతే సాయన్న, శశికుమార్, ఎంబ మోహన్ రాజు మరియు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం నీకు కరెక్ట్ కాదు. ఒక దళితుడు కానీ నువ్వు ఒక్కడే లేవు. తెలంగాణలో దళితులు, మేము కూడా దళితులమే. బిడ్డ నువ్వు జాగ్రత్త ఉండు, నీ నోరుకు అదుపులో పెట్టుకో. నువ్వు చెప్పు చూపెట్టడం ఒక ముఖ్యమంత్రి వారిలకు నీకు పద్ధతి కాదు. నువ్వు ఒక చదువుకున్న వ్యక్తివి, నువ్వు అవే నేర్చుకున్నావు, పిహెచ్డి చేసినావు, పాల్తున్నా కూడా దళితుడు అంటావు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు. దళితులకు 3 ఎకరాల పొలం అని చెప్పిండు. మరి అప్పుడేం గడ్డి వీకినావా నువ్వు? ఒక దళితుడి గురించి మాట్లాడలేవు. ఇప్పుడేమో ముఖ్యమంత్రి వారిని పట్టుకుని అది అంటాడు. ఏడో కేటీఆర్, కేసీఆర్ చెప్పిన మాటలు నీకే చేతన అవుతుందా? మాకు కూడా చేతన అవుతుంది. కొడగా నీకు కూడా నువ్వు ఒక్క చెప్పు చూపెడితే లక్షల చెప్పులు చూపెడుతున్నాయి ఇవాళ నీ వైపు. బల్కా సుమన్ జాగ్రత్త ఉండు బిడ్డ. మరి నువ్వు ఏదో పెద్ద హీరో అనుకోకు. నీ సంగతి ఏదో తెలుసు. దళితుల గురించి 3 ఎకరాల పొలం గురించి పట్టించుకోగాని ఇవాళ హైదరాబాద్లో ఆ మాదాపూర్లో హైటెక్ సిటీలో 3 అంతస్తుల భవనాలు ఎక్కడికి వచ్చినాయి కొడగాని. బల్క సుమన్ అనే వ్యక్తి మన దళిత జాతికి అవమానపరిచేలా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా ఖండించాల్సిన విషయం ఇది. ఖబర్దార్ బల్క సుమన్ మళ్ళొకసారి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే నేను ఆ చెప్పులతో దండేసి ఊరేగిస్తామని మేము హెచ్చరిస్తున్నాం. దళిత గురించి అసలు ఏం చేసావు? అసలు దళితులకు అసలు ఒక మాట మాట్లాడేందుకు ఈరోజు సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం శోచనీయం. ఈ విషయాన్ని మేము ఖండిస్తూ ఈ ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నాం. డిగ్రీ విద్య పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నత లక్ష్యం వైపు ఎదగాలంటే వారిలో తమను తాము నిరూపించుకునే శక్తి అవసరం.
ఇక్కడే ఉద్యోగాలలో చేరాలన్నా లేక మరే ఇతర దేశాలకు చదువు కోసం వెళ్లే సమయంలో వారి నైపుణ్యం ఎంతో అవసరమన్నారు. డిగ్రీ బీఎస్సీ, బీజెడ్సీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. గిరిరాజ్ డిగ్రీ కళాశాల మరియు బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సంయుక్త ఆధ్వర్యంలో డిగ్రీ ద్వితీయ మరియు చివరి సంవత్సర విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ పై కృష్ణప్రసాద్ అవగాహన కల్పించారు. జాతీయ అంతర్జాతీయ వేదికలపై మనలో ఉన్న శక్తి సామర్థ్యాలను సమర్థవంతంగా వ్యక్తపరిచినప్పుడు అవకాశాలు వాటి అంతటా అవే మన వద్దకు వస్తాయన్నారు. దీనికి ముఖ్యం స్కిల్ డెవలప్మెంట్ అని అన్నారు. బీఎస్సీ, బీజెడ్సీ చదువుతున్న విద్య మరియు చివరి సంవత్సర విద్యార్థులకు సుదీర్ఘంగా వివరించారు. మనం అనుకున్న లక్ష్యాన్ని ఛేదించాలంటే అందులో పూర్తి స్థాయి అనుభవం కలిగి ఉండాలన్నారు. విదేశాలకు వెళ్లి చదవాలనుకునే వారు సైతం ముందస్తుగా ప్రణాళిక ప్రకారం వారి దిశా నిర్దేశిత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఇలాంటి సెమినార్ల ప్రభావం విద్యార్థులపై పడి ఉన్నత లక్ష్యం వైపు పరుగులు పెడతారని పేర్కొన్నారు. విద్య, విజ్ఞానం, సామాజిక అంశాలపై కృష్ణప్రసాద్ తనదైన నేర్పరితనంతో విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే డాక్టర్ రాకేష్ సైతం వ్యాధులు, వాటి నివారణ, వాటి లక్షణాలు మొదటి దశలోనే గుర్తించడం ఎలా అనే అంశంపై చక్కగా వివరించారు. కళాశాల ప్రిన్సిపల్ రామ్మోహన్ రెడ్డి మాటలతో వ్యక్తిత్వ వికాస నైపుణ్యం కోసం మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తిచే విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. బుధవారం BA, BCom విద్యార్థులకు అవగాహన ఉంటుందని చెప్పారు. ఉన్నత విద్య, ఉన్నత స్థానం, విదేశాలకు వెళ్లే వారికి ఇది సెమినార్ ఎంతో ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. ఈ సదస్సులో కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. So when you study abroad, you understand the practicality of life because you work, you do a part-time job. With that money, you take care of yourself, your food, accommodation, transportation, and also you pay your monthly EMI of education loan. So you become more focused. You become more productive. You understand the practicality of life. That is possible there. Even India can do the same thing. Tell me, part-time job, how much you can make? By doing a part-time job in India, how much you can make? 10, max 10, 15. Okay, some amazing job, 20. You have taken your education loan to do a good MBA in a top B school in India. The fees would be like around 10 lakhs. By making 20, can you repay a loan? You study in abroad. There are many European countries offering great degree for you, which is much cheaper than India. If you go to Geetham University, you do MBA, it will definitely cost you 8-10 lakhs, right? With internship and everything, there are many European countries offering you MBA just for 6 lakhs also. Just for 6 lakhs. The best part is, even after finishing that, you are eligible to apply for PR. And most importantly, by doing a part-time job, you can definitely make 1 to 1.5 lakhs a month and finish off your education loan what you have taken here even before completing your degree. ఈ రోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల గిరిరాజ్ కళాశాల నిజామాబాద్లో మన విద్యార్థులకు సెకండ్ ఇయర్ మరియు థర్డ్ ఇయర్ విద్యార్థులకు పర్సనాలిటీ డెవలప్మెంట్ కొరకు మన క్యారియర్ కౌన్సిలింగ్ గురించి డాక్టర్ కృష్ణప్రసాద్ సార్ గారు వచ్చి మనకు ఇక్కడ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం చేయించడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు కూడా డాక్టర్ రాజేశ్వర్ పల్మనాలజిస్టు సార్ విద్యార్థులకు పోస్ట్ కోవిడ్ తర్వాత కళాశాల లోపల ప్రిన్సిపల్ గారు మరియు దండుస్వామి సార్ గారి ఆహ్వానం మేరకు ఇక్కడ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేటటువంటిది నిర్వహించడం జరిగింది. సో దీని లోపల ఈ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ గురించి, అదేవిధంగా ఇప్పుడు ఈ రీసెంట్గా వచ్చిన కోవిడ్ గురించి మరియు వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, అదేవిధంగా ఈ వ్యసనాల మూలంగా ముఖ్యంగా స్మోకింగ్ కానీ స్మోకింగ్ వల్ల వచ్చేటటువంటి పర్యవసనాలు, అదేవిధంగా కొన్ని దీర్ఘకాలిక వ్యాధులపైన కానీ అవేర్నెస్ అనేటటువంటిది కల్పించడం జరిగింది. దాదాపుగా ఒక 200 నుంచి 300 మంది విద్యార్థులు హాజరయ్యి వాళ్ళు ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. సో ఇలాంటి మంచి అవకాశాన్ని కలిగించినందుకు ప్రిన్సిపల్ గారికి. ఉన్నత విద్యకు పునాది ప్రాథమిక విద్య. పునాది బలంగా లేనప్పుడు వారు ఉన్నత స్థానం వైపు ఎదగడం కష్టం. మన ఊరు మనబడి పేరిట గత ప్రభుత్వం ప్రయత్నాలు చేసినా
ఫలితం కానరావడం లేదు. నేడు సర్కార్ పాఠశాలకు దరిద్ర రేఖకు దిగువనున్న వారు మాత్రమే వెళుతున్నారు. ప్రభుత్వం పేదల భవనాలు నిర్మించి నిష్ణాతులైన అధ్యాపకులను నియమించి విద్యా బోధన చేసే ప్రయత్నం చేస్తున్నా అనుకున్న లక్ష్యం వైపు అడుగులు పడడం లేదు. దుబ్బ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో 5 తరగతులకు కలిసి మొత్తం 37 మంది విద్యార్థులే ఉన్నారు. వీరి బోధన కోసం 3 టీచర్లు ఉన్నారు. ఇది ఇలా ఉంటే గత ప్రభుత్వం మొదలుపెట్టిన బ్రేక్ఫాస్ట్ ఈ పాఠశాలకు వర్తించదు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు ఇంటి వద్ద వంట చేసుకుని పాఠశాలకు తెచ్చి వడ్డిస్తున్నారు. అధ్యాపకుల నిర్లక్ష్యం దీనికి తోడు మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు నిర్లక్ష్యం విద్యార్థులపై పడుతోంది. పర్యవేక్షణ చేయాల్సిన విద్యాశాఖ అధికారులు మాత్రం నామకే వాస్తేగా పరిశీలన జరిపి వదిలివేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఓజన్ అకౌంట్ రైతు ప్రజా వ్యతిరేకమైన బడ్జెట్ ను నిరసించండి అని సిపిఎంఎల్ మాస్లెన్ జిల్లా సహాయ కార్యదర్శి వి ప్రభాకర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ పిలుపునిచ్చిన బంద్ ను విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ఈ నెల 16న బంద్ పిలుపు సందర్భంగా ఆర్మూర్లోని సిపిఐఎంఎల్ మస్లైన్ పార్టీ ఆఫీస్ కుమార్ నారాయణ్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మంత్రి నిర్మలా సీతారామన్ 2024-2025 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతూ ఎలాంటి భారాలు పెంచకుండా ప్రజలు ఆకర్షితమైన బడ్జెట్ గా కొనియాడారు. తన ప్రసంగంలో పేర్కొన్నవి అన్ని కూడా ఎండమావిలో నీరు వెతుకున్నట్లుగా ఉందని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం భావిస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన బీజేపీ గత 10 వార్షిక బడ్జెట్లను పరిశీలిస్తే వ్యవసాయ రంగానికి, విద్య, వైద్య, నిరుద్యోగ యువతకు కేటాయింపుల్లో భారీగా తగ్గిస్తూ ప్రజా వ్యతిరేకంగా నిలబడుతున్న ఘటనలు రుజువు చేస్తున్నాయని అన్నారు. కొన్ని పద్దులు కేటాయించినట్టు బడ్జెట్లో చూపిస్తూ ఖర్చు చేయకుండా మిగులు చూపించినవి కూడా ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నామన్నారు. అదేవిధంగా ప్రజాపంతా పార్టీ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవారాం మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన వ్యవసాయ అనుబంధ రంగాలకు గత దశాబ్ద కాలంగా బడ్జెట్ కేటాయింపుల్లో తగ్గిస్తూ తన రైతు వ్యతిరేక కార్పొరేట్ శక్తుల అనుకూల వైఖరిని చాటుకుంటున్న వైనాన్ని మనం గమనించాలని అన్నారు. ఎం ముత్తన్న, కమరపల్లి కార్యదర్శి సారా సురేష్, సబ్ డివిజన్ కార్యదర్శి బి కిషన్, నాయకులు రాజన్న, ఆకుల గంగన్న, ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు. 24-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని దేశ ఆర్థిక మంత్రి ప్రవేశపెడుతూ నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్లో ప్రజల మీద భారం వేయట్లేదు, ప్రజలకు అనేక సంక్షేమ పథకాల్ని అందిస్తున్నాం అని చెప్పేసి కొనియాడుతూ అనేక అబద్ధాలతో కూడిన 59 నిమిషాల ప్రసంగం ఈరోజు దేశ ప్రజలు ఆలోచించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత ప్రాముఖ్యమైన వ్యవసాయ రంగానికి, దాని అనుబంధ రంగాలకు 2019-20 సంవత్సరంలో 5.4% బడ్జెట్లో కేటాయిస్తే 24-25 ఈ బడ్జెట్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో 3% కేటాయించి మరి ఏ రకంగా ఇది తోడ్పడుతుంది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. పెంచాలన్నా తగ్గించాలి. అట్లాగే మనకు ఎరువుల మీద, వ్యవసాయ పరికరాల మీద 40% సబ్సిడీ పొందే రోజుల నుండి తగ్గుతూ ముఖ్యంగా 2014 నుండి ఒకసారి చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది చాలా తగ్గించేసి ఇవాళ దాదాపు ఈ ఎరువుల మీద చాలా 13% తగ్గించే పరిస్థితికి వచ్చింది. మరి ఒకవైపు రైతాంగం చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటే ఆ ఇబ్బందుల్ని పట్టించుకోకుండా దాడి షురైంది. అదేవిధంగా కార్మిక వర్గం మీద కూడా దాడి షురు చేసింది. ముఖ్యంగా వీళ్ళు వ్యవసాయ రంగాన్ని కానీ, పారిశ్రామిక రంగాన్ని కానీ కార్పొరేట్లకు ఎట్లా కట్టబెడదాం, ప్రభుత్వ రంగ సంస్థలను అన్నిట్లను కూడా వాళ్ళ మిత్రులకు ఎట్లా అప్పచెప్దామనే ఆలోచన చేస్తుంది తప్ప కార్మికుల కోసం, రైతుల కోసం చేసింది ఏమీ లేదు. రైతు వ్యతిరేక చట్టాలను 3 తీసుకొచ్చారు. సంవత్సరం పాటున రైతాంగం
పెద్ద ఎత్తున ఢిల్లీ శివార్లలో ఉద్యమం చేస్తే ఆ ఉద్యమానికి తల వంచినటువంటి మోడీ సర్కార్ రాతపూర్వకంగా మేము ఈ 3 చట్టాలను ఉపసంహరించుకుంటున్నాం. అదేవిధంగా చనిపోయిన రైతులను ఆదుకుంటాం కుటుంబాన్ని. అదేవిధంగా రైతుల మీద పెట్టినటువంటి కేసులన్నింటిని కూడా ఎత్తేస్తామని చెప్పి రాతపూర్వకంగా రైతు సంఘాలకు హామీ ఇచ్చి ఇప్పటిదాకా దాన్ని అమలు చేయలేదు. కాబట్టి ఇలాగే పరిస్థితి కొనసాగితే రేపు భవిష్యత్తులో రైతులు పంటను పండించే పరిస్థితి ఉండదు, మనకు తినడానికి తిండి దొరికే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 16వ తారీఖు నాడు కార్మిక రైతు సంఘాలు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చినాయి. అందులో భాగంగానే రైతులను కూడా మనం అయోధ్య శ్రీ దర్శన్ యాత్ర స్పెషల్ ట్రైన్ కి జెండా ఊపి ప్రారంభించారు సిరికొండ అర్బన్ ఎమ్మెల్యే తెలంగాణ రామమందిర అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ కో కన్వీనర్ ధన్పాల్ సూర్యనారాయణ. అయోధ్యలో రామమందిరం దర్శనానికి వెళ్లిన వారికి వీడ్కోలు పలికారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి అయోధ్యకు బయలుదేరిన ఆస్థా స్పెషల్ ట్రైన్ ను రామమందిర అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలంగాణ కన్వీనర్ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ట్రస్ట్ కో కన్వీనర్ ధన్పాల్ సూర్యనారాయణ, అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలంగాణ కో కన్వీనర్ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ హిందూ సమాజం అంతా ఎప్పుడెప్పుడా అని రాములోరి దర్శనానికి ఎదురు చూస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రైల్స్ ను నేటి నుండి ప్రారంభించడం జరిగిందని, భక్తులందరికీ ఇబ్బంది లేకుండా ట్రైన్లో సరిపడా వసతులు కల్పించడం జరిగిందని, భక్తులందరూ ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలని, ఆ బాలరాముని దివ్యమైన రూపాన్ని దర్శించుకోవడం మన పూర్వజన్మ సుకృతమని అన్నారు. నిజామాబాద్ నుండి 13న స్పెషల్ ట్రైన్ ఉందని, ఇందూరు భక్తులందరూ ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి మరియు భారతీయ జనతా పార్టీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్స్, సౌత్ సెంట్రల్ రైల్వే డిపార్ట్మెంట్ అధికారులు తదితరులు పాల్గొనడం జరిగింది. తెలంగాణ నుండి మొట్టమొదటి ట్రైను ఈరోజు సికింద్రాబాద్ నుంచి బయలుదేరడం జరిగింది. 500 సంవత్సరాల నిరీక్షణ, లక్షలాది మంది కరసేవకుల ప్రాణత్యాగంతో అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ చూడడం అనేది ఈ తరం ప్రజలందరూ కూడా అదృష్టమే. వాళ్ళు ఏదో పూర్వజన్మ సుకృతమైతేనే మనమందరం కూడా ఈ సంఘటన మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా దేశంలోని నలుమూలల నుండి అయోధ్యకు రాముడి దర్శనం గురించి ట్రైన్లు సౌకర్యం కల్పించడం జరిగింది. ఈ ట్రైన్లో 50% సబ్సిడీతోటి ఈ ట్రైన్ కల్పించిన రైల్వే శాఖకు ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బల్కా సుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాన్ని వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలన్నారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎలక్షన్ లో మొత్తానికి మొత్తం కాంగ్రెస్ విజయం సాధిస్తోందని, దీన్ని జీర్ణించుకోలేక బాల్క సుమన్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఆర్మూర్ కు చేసింది ఏమీ లేదన్నారు. ఇంతకు ముందు ప్రభుత్వ పాఠశాలలని సందర్శిస్తే బాత్రూంలో గాని క్లాస్ రూమ్ లో కూడా అస్సలు బాలేవన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ పట్టణ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటరీ టీఆర్ఎస్ పార్టీ యొక్క సమావేశంలో బల్కా సుమన్ ఒక మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ తొత్తు, ఆ ఎంపీ కూడా ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ భిక్షతోనే అయిన. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే దాంట్లో వాళ్ళ పార్టీ నుంచి పోటీ చేసి ఎంపీ అయ్యి మళ్ళీ ఎమ్మెల్యే అయిన. 10 సంవత్సరాల క్రితం ఇదే బాల్కా సుమన్ ఏ పరిస్థితులు ఉన్నాడో ఒక్కసారి ఆయననే గుర్తు చేసుకోమని చెప్తున్నా. ఒకసారి ఒక ఫంక్షన్కి కనబడ్డాడు, రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగే వ్యక్తి బాల్కా సుమన్. అట్లాంటి వ్యక్తి కాంగ్రెస్ ఇచ్చిన భిక్షతోని పార్లమెంట్లో కూర్చొని, ఇక్కడ అసెంబ్లీలో కూర్చొని అదే ముఖ్యమంత్రిని పట్టుకొని
తప్పుడు మాటలు మాట్లాడి చెప్పుతో కొడతా అని చెప్పడం అనేది సమాజం అంతా కూడా చూస్తుంది. చాలా సిగ్గుచేటు. ప్రజలు తప్పకుండా మీ పార్టీని వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో బుద్ధి చెప్పాల్సిందిగా బరాబర్ చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. గతంలో కేసీఆర్ కూడా గిట్లనే కరీంనగర్లో ఏదో మాట్లాడితే మొత్తం వాయించేసారు. ఇదే పల్క సుమన్ మళ్ళా కరీంనగర్ గడ్డ మీద మాట్లాడిండు. బరాబర్ రేవంత్ అన్న చెప్పినట్టు 17కు 17 సీట్లు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఈ ఎట్లా అయిపోయారంటే వీళ్ళు పిచ్చి ముదిరిపోయింది. ఓడిపోయినాక ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థమవుతుంది. కేటీఆర్ కానీ, కవిత కానీ, హరీష్ రావు కానీ, వాళ్ళ నాయకులు కానీ ఎన్నో అవినీతి చేసి ఇప్పుడు సత్యపూస మాటలు ఏం చేయనట్టు అసలు రాష్ట్రాన్ని మొత్తము బ్రహ్మాండంగా చేసినట్టు చెప్తున్నారు. ఇందాకనే ఒక స్కూల్కి పోయినా, జిరాయత్ నగర్లో ఒక స్కూల్కి పోయినా ఏ పరిస్థితి ఉందంటే ఇంచుమించు 160 పిల్లలు ఉన్నారు. ఒక బాత్రూమ్ లేదు, క్లాస్ రూమ్లు సరిగ్గా లేవు. ఒక్కొక్క క్లాస్ రూమ్లో ఒక మీడియం నడుపుతారు. ఒక క్లాస్ రూమ్లో ఇంగ్లీష్ మీడియం, ఒక క్లాస్ రూమ్లో ఉర్దూ మీడియం, అంటే 5 సెక్షన్లని ఒకే దాంట్లో జరిపే పరిస్థితి ఉంది. దానికి కారణం ఈ టీఆర్ఎస్ పార్టీ. శ్రీ వశిష్ఠ సంచార శత సత్సంగ మహోత్సవ సంబరాలు మొదలయ్యాయి. డిచ్పల్లి మండల కేంద్రంలోని ఎస్ఎల్జీ ఫంక్షన్ హాల్లో సాధు సమ్మేళన చతుర్థ మహాసభలో మరియు శ్రీమద్ భగవద్గీత జ్ఞాన యజ్ఞము శ్రీ 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 సచ్చిదానంద గిరిస్వామి బ్రహ్మ విద్యా యోగాశ్రమము తడపాకల శారద మఠము వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. శ్రీ భగవద్గీత కర్మ సన్యాస యోగమును పలువురు పీఠాధిపతులు ప్రవచనములు అందించారు. ఈ లోకములో అన్నిటికంటే గొప్పనైనది సత్సంగమే అన్నారు. దైవ విచారణ చేసేటప్పుడు గురువాక్కుతో శిష్యుడు వృద్ధి చెందుతాడని, గురువు లేకుండా ఏ శిష్యుడు జ్ఞాన విచారణలో వైరాగ్యంలో ముందుకు సాగడని అన్నారు. గురువు అనేది పదము చాలా ఇష్టమైనదని అన్నారు. భగవద్గీత పఠనం వల్ల భక్తి జ్ఞానయోగంలో ఉన్నత శిఖరాలు సాధించవచ్చు. గురు పరంపర ద్వారం అది సాధ్యమని అన్నారు. శ్రీ 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 విష్ణు సేవానందగిరి మలయాళ స్వామి గీతా మందిరం కరీంనగర్ స్వామి నిష్కమ కర్మ గురించి భక్తులకు ప్రవచనములు అందించారు. ప్రతి మానవుడు తన జీవితం సార్థకత చేసుకోవాలంటే శ్రీ భగవద్గీతను అనుసరించాలని సూచించారు. మానవుడు తన కర్మ చేయడానికే అధికారం కలదు, కానీ దాని ఫలితం పైన ప్రతి ఫలాక్షేపణ ఆశించడంపై అధికారం లేదు. శ్రీకృష్ణ పరంధాముని నమ్ముకొని సత్కర్మలు చేస్తూ నిష్కామ కర్మ అనుసరించాలని హితవు పలికారు. మనం చేసే ప్రతి పని ఆ భగవంతునికి అర్పించి చేస్తే సత్ఫలితాలు వస్తాయని అన్నారు. దైవ స్మరణ చేయడంతో ఏకాగ్రత కలిగి ప్రశాంత చిత్తం కలిగి ఉంటుందని అన్నారు. ఎవరైతే ప్రశాంతత కలిగి నిర్మలంగా ఉంటారో వారి హృదయంలో దేవుడు దాగి ఉంటాడని సదా సత్కర్మలు చేయాలని సూచించారు. సత్సంగ కార్యక్రమంలో ఆచార్య పరిశుద్ధానందగిరి స్వామి శ్రీ పరాశరాశ్రమ విశ్వనాథ క్షేత్రం వనస్థలీపురం హైదరాబాద్ శ్రీ పూజాపాదిలో రాజరత్నాకర సిద్ధి సమాధి యోగం మెట్పల్లి స్వామి మరియు శ్రీ పూజాపాదిలో శ్రీ శ్రీ భూమాత్మానంద మహారాజ్ లక్ష్మీ ఆశ్రమం కలిగొట్టు భక్తి యోగం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ మఠాలకు చెందిన పీఠాధిపతులు సాధువులు భక్తులు హాజరయ్యారు. భక్తుల సౌకర్యార్థం తీర్థ ప్రసాదాలు అల్పాహారం ఉచిత భోజనం సౌకర్యం కార్యక్రమ నిర్వాహకులు కల్పించారు. అందుకే కన్నడలో పురంధరదాసు మాట అన్నాడు, ఎంత అసలు నిజమైనటువంటి భక్తి నిజమైనటువంటి భావన ఎటువంటిది అంటే అసలు నిష్కామ కర్మయోగం ఎక్కడ ఉంటుంది ఎట్లా ఉంటే వస్తుంది అనే విషయానికి వస్తే కన్నడలో పురంధరదాసు మాట అన్నాడు, స్వామి నన్నదిద్దరు అపచారాలు నిన్నదిద్దరు ఉపచారాలు అన్నాడు కన్నడలో. అంటే నాది నాది అనుకోవడమే పెద్ద భగవంతుడు చేసే పెద్ద అపచారం పొరపాటు అంట, దోషం అంట, పాపం అంట. ఏంటి అంతా నాది నాది అనుకోవడం, నేను చేస్తున్నాను ఇదంతా నాది అనుకోవడమే పెద్ద పాపం అంట. బతకడానికి కూడా ఆస్కారం అనేటువంటి అర్థమైందండి. అందువల్ల అది నిష్కామ కర్మయోగం అంటే ఆ విధంగా ఉంటాం. నిష్కామ కర్మయోగం చేస్తే మనం ఎంత ప్రశాంతంగా ఉంటామో, ఎంత స్వామి ఇల్లు ఊడ్చేటప్పుడు నా ఇల్లు ఊడ్చుకుంటానని అనుకోకూడదు. స్వామి నీ ఇల్లు నేను సిద్ధం చేసుకున్నాను,
ఎందుకు చేస్తున్నాను? నిన్ను ఆరాధించుకోవడానికి సమయం ఆసన్నమైంది కాబట్టి తెల్లవారితే నిన్ను ఆరాధించాలి, అర్చించాలి, పూజించాలి, నీకు వంట చేసి నివేదన పెట్టాలి, అందువల్ల అన్నీ నీ గురించే నేను సేవ చేస్తున్నానయ్యా అనే భావంతో చేస్తే వ్యవహరించుకోతామని. నా ఇల్లు నేను ఉంచుకుంటున్నా, నా అన్నం నేను వండుకుంటున్నా, నా కత్తి కృష్ణ పరమాత్మ ఎవరు నడిపిస్తున్నారు? బండిని నడిపించేవాడు భగవంతుడు. ఈ బండిని నడిపించేవాడు ఎవరండి? ఏమిటి బండి? ఇదే ఈ శరీరం అనేటువంటి ఒక బండి. ఈ బండిని నడిపించేవాడు ఎవరండి? దానికే ప్రతీక. ఎక్కడ? అర్జునుడి యొక్క రథాన్ని ఎవరు నడిపాడు? శ్రీకృష్ణ పరమాత్మ కదా. ఆ అర్జునుడి యొక్క రథాన్ని నడిపినటువంటి ఆ పరమాత్మే ఈ దేహం అనేటువంటి రథాలుగా నడుపుతున్నాడని సంపూర్ణంగా మన విశ్వాసంతో అహంకార రహితంగా ప్రవర్తించవలసి ఉంటుంది. ఆ అహంకారాన్ని పోగొట్టుకొని మనం భగవంతుడే ఈ బండిని నడిపిస్తున్నాడనే భావనతో మనం ఎప్పుడైతే అహంకార రహితంగా ఉంటామో అప్పుడు మనం నిష్కామ కర్మయోగులు అవుతాము. నిష్కామ కర్మయోగం అంటే ఏంటి? ఇదే నిష్కామ కర్మయోగం. అర్థమైందండి? చేయువాడ నీవే, చేయించునది నీవే, చేయు శక్తి నీవే, చైతన్య ప్రభుడ నీవే, కృష్ణ కృష్ణ వాసుదే. మనం పనిచేస్తున్నామా? పరమాత్మ పనిచేస్తున్నాడా? పరమాత్మే లోనుండి శక్తి రూపంతో మనల్ని పని చేయిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఫలితం మనకు కావాలా? పరమాత్మ సమర్పించాలా? ఎవరు సమర్పించాలి చెప్పండి? పని చేయించేవాడికే భక్తి వెళ్తుందా? పని చేసేవాడికి అధికారం ఉంటుందా? పని చేయించేవాడికి కదా కావాలి. అందరూ ఒకటే. లక్ష్మీ అమ్మవారు అనండి, పార్వతీ అమ్మవారు అనండి, దుర్గమ్మవారు అనండి, ఇంకొక అమ్మవారు అనండి. అర్థమైంది కదా? అంతవరకే కానీ ఏంటి బలు ఇచ్చే పోలేరమ్మ మాత్రం తలుచుకొని జపాలు చేయొద్దు. అర్థమైందా? సాత్విక దేవతలు జపమే చేయాలి, సాత్విక దేవతల్ని ఆరాధించాలి. అర్థమైంది కదా? బలు ఇచ్చే దేవతల చుట్టూ గుడి చుట్టూ తీసి మేము పరమాత్మ సాగిస్తామంటే అది తామసిక భక్తి అవుతుంది తప్ప సాత్విక భక్తి కాదు. గుర్తుపెట్టుకోండి. అర్థమైందండి? అందువల్ల పరమాత్మ చేయువాడు నీవే, చేయించున్నది నీవే, చేయు శక్తి నీవే, చైతన్య ప్రభుడు నీవే. అందువల్ల చేసేవాడు ఆయనే, చేయించేవాడు ఆయనే. అందరి హృదయాల్లో ఉండి నడిపించి శక్తి. కార్పొరేట్ రంగం నిజామాబాద్ కు పాకింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఇంటర్ అడ్మిషన్లు తీసుకోవాలని ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి గాలం వేస్తున్నారు. నిజామాబాద్ నగర శివారులోని ముబారక్ నగర్ లో నిర్మాణంలో ఉన్న భవనంలో 2024-2025 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్లను ఇస్తున్నారు. ఆల్ఫరీస్ విద్యా సంస్థకు రాష్ట్రంలో పలు చోట్ల బ్రాంచీలు ఉన్నాయి. నిజామాబాద్ లో సైతం వారి బ్రాంచ్ ని నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పటికీ ఎలాంటి అనుమతులు రాలేదు. కానీ అడ్మిషన్లు మాత్రం జరుపుతున్నారు. దీన్ని గమనించిన తెలంగాణ విద్యార్థి పరిషత్ వారు అక్కడికి చేరుకునేసరికి మూటాముళ్లే సర్దుకొని వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. సదరు మహిళ తమకేమీ సంబంధం లేదని కేవలం చూసేందుకు వచ్చామని చెప్పింది. అటు తర్వాత పోలీసులు రావడంతో మా కళాశాలలో అడ్మిషన్లకు పేర్లు నమోదు చేస్తున్నామని చెప్పారు. నిర్మల్ బ్రాంచ్ కోసం దరఖాస్తులు తీసుకుంటున్నామని చెప్పింది. దీన్ని టీజేవీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. నగరంలోని ముబారక్ నగర్ ప్రాంతంలో ఒక ప్రైవేట్ భవనాన్ని చూపించి, ఇంకా పూర్తిగా కన్స్ట్రక్షన్ కూడా కాలేని భవనాన్ని చూపించి అడ్మిషన్లు చేస్తున్నారు. ఆల్ ఫోర్స్ గ్రూప్ ఆఫ్ కాలేజ్ నుంచి కరీంనగర్ నుంచి వచ్చేసి టీం ఇక్కడ స్టూడెంట్స్ 10th క్లాస్ ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ చదువుతున్నారో వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి ఆల్ ఫోర్స్ కాలేజ్ అని చెప్పేసి ఇంట్రడక్షన్ ఇచ్చేసి వాళ్ళకి ఫీజ్ స్ట్రక్చర్స్ అని చెప్పి ఇంకా అడ్మిషన్ ఫీజులు అని చెప్పేసి అడ్మిషన్ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు తెలంగాణ విద్యార్థి పరిషత్గా మేము వచ్చి ప్రశ్నిస్తామంటే మేమేం అడ్మిషన్లు వేయట్లేదు, ఉట్టిగా వాళ్ళకి ఫీ స్ట్రక్చర్ చెప్తున్నామని చెప్పేస్తున్నారు. మేము ఇదే విషయం డిఐఓ గారికి చెప్తే డిఐఓ గారు అక్కడ పెద్ద పెద్ద తలలు ఉన్నాయి, మేమేం చేయలేము అని చెప్పేసి ఇలా చెప్తున్నారు. ఇదే విషయాన్ని మా దగ్గర కాల్ రికార్డింగ్ కూడా ఉంది. ఇదే విషయాన్ని రేపు కలెక్టర్ గారికి, అదేవిధంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారికి నేను తప్పకుండా ఈ వీడియో రికార్డింగ్ని అప్పగిస్తానని మేము తెలంగాణ
బీఆర్ఎస్ నేత బల్క సుమన్ స్థాయిని మరిచి విమర్శలు చేస్తే సహించేది లేదని దర్పల్లి మండల కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై తక్షణమే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు జిల్లాలో దుమారం రేపాయి. దర్పల్లి మండల కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజు ఆధ్వర్యంలో ఆయనపై కేసు నమోదు చేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ చిన్నబాలరాజు జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి చెలిమెల నర్సయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని మండిపడ్డారు. ప్రజలు చిత్తుగా ఓడించిన బల్క సుమన్ లో మార్పు రాకపోవడం సిగ్గుచేటని వారు విమర్శించారు. ప్రజలు బల్క సుమన్ చీదరించుకున్న ఒంటెద్దు పోకడలతో మాట్లాడుతున్నారని, మరోసారి పునరావృతమైతే ప్రజలు ఎక్కడికక్కడే నిలదీస్తారని హెచ్చరించారు. బల్క సుమన్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బొక్కల బాలయ్య, సంతోష్ రెడ్డి, వై గంగారెడ్డి, రమణ, రాకేష్, ఎబినేజర్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. బల్క సుమన్ ఎంత హీన చరిత్రుడు అంటే ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా ఉండి చర్చా వేదికలో తోటి ఎమ్మెల్యే మీద చేయి చేసుకున్న హీన చరిత్రుడు బల్క సుమన్. అలాంటి వాడు ఈరోజు మాట్లాడుతున్నాడంటే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతుంది. సంక్షేమ పథకాలని అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుంది. చూసి ఓర్చుకోలేక ఇలాంటి చిల్లర వ్యవహారాలు చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తుల్ని ఉపేక్షిస్తే ముందు ఇలాంటి పరిస్థితి ఎదురవుతాయని చెప్పేసి బల్క సుమన్ను కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము దర్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు చేసినాం. ఎఫ్ఐఆర్ కూడా చేయాలి ఖచ్చితంగా. మేము ఎస్ఐ గారిని కూడా కోరినాం, ఎఫ్ఐఆర్ చేసి కోర్టుకు డిమాండ్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఎస్ఐ గారిని కోరినాం. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి పునరావృతం అయితే మాత్రం ఎక్కడ కూడా టీఆర్ఎస్ నాయకులు రోడ్ల మీద తిరగనీయం, ఎక్కడికక్కడ మరి ఏదైతే ఉన్నదో అభివృద్ధి కార్యక్రమాలు ఆ విషయాన్ని పక్కదోవ పట్టించడానికే ఈరోజు బల్క సుమన్ ఇదొక పనిగా పెట్టుకొని మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మెప్పు పొందడానికే ఇలాంటి పడుకోబడ్డ పనులు చేస్తున్నాడని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఆయన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా కూడా మరి ప్రజలు గమనించి మరి కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి రేవంత్ రెడ్డి పక్షాన నిలబడి అందరూ బల్క సుమన్ లాంటి దొంగలకు బుద్ధి జ్ఞానాన్ని వచ్చే విధంగా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు జర్నలిస్టు వృత్తిలో రాణిస్తున్నారు. అలాగే నిత్యం వృత్తిపరంగా సమస్యలు ఎదుర్కొంటున్న జర్నలిస్టుల సమస్యల పట్ల నిరంతరం కృషి చేస్తున్న వారికి తగిన గుర్తింపు లభించింది. రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన వారిని సన్మానించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు అనుబంధ సంస్థ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా బొబ్బిలి నర్సయ్య మజీద్లను హైమత్పుర కాలనీలో మహమ్మద్ ఎజాజ్ ఎన్ఆర్ఐ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. పూలమాలలు, శాలువాలతో సన్మానం చేసి అభినందనలు తెలిపారు. వృత్తిపరంగా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న వారికి రాష్ట్ర స్థాయిలో అవకాశం కల్పించడం అభినందనీయమని అభిప్రాయపడ్డారు. వీరు మరింత ఉన్నత స్థాయికి ఎదిగి ప్రజలకు జర్నలిస్టులకు సేవలు అందించాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అఫ్జల్ బిగ్ తేజన్, మాజీ కార్పొరేటర్ హైమద్, అబుద్ బిన్ హమ్దాన్, మిర్జా మోయిస్ బేగ్, మహమ్మద్ అసద్, ఖలీద్ ఖాన్ పలువురు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బల్క సుమన్ పై బగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్. వ్యక్తిత్వ వికాసంతోనే ఉన్నత రంగంలో రాణింపు. బ్లూ రిబ్బన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన. కూనరిల్లుతున్న ప్రాథమిక విద్య, ఉపాధ్యాయులు ఫుల్, విద్యార్థులు నిల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.